Paul wrote to Philippians chapter 2. మనం రెండవ ధ్యానం కొరకై అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నుండి చదువుకుంటాం. We're going to read a passage from verse 5 to verse 8. 5వ వచనం నుండి 8వ వచనాల వరకు కలిసి చదువుతాం. Let this mind be in you which was also in Christ Jesus, who being in the form of God thought it not robbery to be equal with God, but made himself of no reputation, and took upon him the form of a servant, and was made in the likeness of men. And being found in fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. Second portion from 1 Peter chapter 2. రెండవ భాగంగా పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం Verses 19 to 21. 19 నుండి 21 వచనాలు. 1 Peter chapter 2, 19 and 20 and 21. మొదటి పేతురు రెండవ అధ్యాయం 19 నుండి 21 వచనాల వరకు. For this is thankworthy if a man for conscience toward God endure grief, suffering wrongfully. For what glory is it if, when ye be buffeted for your faults, ye shall take it patiently? But if, when ye do well and suffer for it, ye take it patiently, this is acceptable with God. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన మీకేమి ఘనం? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. Christ also suffered for us, leaving us an example. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. The final portion from the book of Ephesians. చివరి భాగము ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుండి. The book of Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం and from verse 11. 11వ వచనం నుండి We are going to read till verse 13. 13 వచనాల వరకు చదువుకుంటాం. He gave some apostles, some prophets, some evangelists, some pastors and teachers for the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ, till we all come in the unity of the faith and of the knowledge of the Son of God, unto a perfect man, unto the measure of the stature of the fullness of Christ. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు ఆయన ఇలాగ నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. Notice that small phrase where it says unto the measure of the stature of the fullness of Christ. ఈ చిన్న మాట గమనించండి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు. Loving Father, it's already late, and Lord, we pray that you would control our thoughts, help us to focus on the message and speak to us this afternoon. ప్రభువా, ఇప్పటికి ఆలస్యమైంది, అయినప్పటికీ కూడాను మా గమనం మీ మీదనే ఉంచినట్లుగా చేయము. దయతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. We pray this with thanksgiving in the name of our Lord Jesus Christ. కృతజ్ఞత వందనములతో మా రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. The purpose of salvation is to conform you and me to the image and beauty of Lord Jesus Christ. మనల్ని రక్షించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన ప్రియ కుమారుని యొక్క సారూప్యతలోనికి
మనల్ని రూపాంతరపరచడమే. Anything else or anything less is coming short of God's expected standard. దానికి మించినది లేక దానికంటే తక్కువైనది ఏది కూడాను దేవుని యొక్క ఉద్దేశంలోనికి అది రానేరదు. God knows how different we are from his son. మనం ఆయన కుమారుని విషయంలో ఎంత భిన్నంగా మనం ఉన్నామో దేవుడు బాగా ఎరుగును. But thank God he has made so many spiritual resources available to transform us. అయితే ప్రభువుకు స్తోత్రము, మనల్ని రూపాంతరపరచడానికి ఆయన మన కొరకై ఆత్మీయమైనటువంటి వనరులు ఎన్నో అందుబాటులో ఉంచాడు. We have seen 4 facts concerning this transforming experience. ఈ రూపాంతరపరచబడే అనుభవంలోనికి మనం రావడానికి ఒక 4 విషయాలు మనం చూచాం. The first thing to understand is God has predestinated you and me to be conformed to the image of his son. మనం తన కుమారుని యొక్క సారూప్యతలోనికి రావాలని ఆయన మొదటగా మనల్ని నిర్ణయించాడన్న విషయం మొదటగా చూసాం. Secondly, we see that he has specifically commanded that we ought to walk as he walked. రెండోదిగా ఆయన నడుచుకున్న విధానంలో మనం కూడా నడుచుకోవాలని ప్రత్యేకంగా మనకు ఆయన ఆజ్ఞాపించినట్లుగా చూచాం. And thirdly, we see that the Holy Spirit, namely the Spirit of his Son, is sent to indwell our hearts in order to conform us to the image of his son. తన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనల్ని తీసుకుని వచ్చినట్లుగా మూడవదిగా పరిశుద్ధాత్మను అనగా తన కుమారుని ఆత్మను ఆయన మనలోనికి పంపినట్లుగా చూడవచ్చు. Fourthly, we saw he gave us the word of Christ so that we may be conformed to the image of his son. నాలుగవదిగా ఆయన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనం వచ్చినట్లుగా క్రీస్తు వాక్యాన్ని ఆయన మన హృదయంలోనికి పంపినాడు. The Bible, we compared it to a dual mirror where our own face, natural face, as well as the beautiful face of the Lord appear. కనుక బైబిల్ గురించి మనం చూచాము, అది రెండు ముఖాలని చూపించేటువంటి అర్థం లాంటిదని. ఒకవైపు మన ముఖం కనపడుతుంది, మరొక వైపు యేసు ప్రభువారి ముఖం కనపడుతుంది. And this transforming process is an ongoing steady process. ఈ రూపాంతరపరచబడేటువంటి ప్రక్రియ క్రమంగా జరుగుతూ పోయేటువంటి ప్రక్రియగా ఉంది. To the extent that I cooperate with God, God is able to do that work of transformation. ఎంత పరిమాణంలో నేను దేవునితో సహకరిస్తాను అన్న దాని మీద దేవుడు ఎంతగా నన్ను రూపాంతరపరుస్తాడు అనేది ఆధారపడి ఉంది. We have also seen how God the Father will not accept anything which does not conform to the Son. మనం ఇంతకు మునిపే చూచాము, తన కుమారుని సారూప్యత తప్ప మరి దేనిని కూడా తండ్రి అయినటువంటి దేవుడు అంగీకరించాడు అని. In the passages that we read just now, we see 3 more beautiful truths. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరొక 3 ప్రాముఖ్య సంగతులు మనం చూడవచ్చు. In Philippians, we read this beautiful suggestion or exhortation, let this mind be in you, which was also in Christ Jesus. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఈ చక్కని మాట మనం గుర్తించవచ్చు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. And then in 1 Peter chapter 2 verse 21, Christ left us an example that we should follow his footsteps. తర్వాత మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూచాము, మనం తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు క్రీస్తు మనకు మాదిరి ఉంచిపోయినాడు. And the third passage from Ephesians 5 reminds us that God gave gifts to the church so that I may grow up into the measure and stature of the fullness of Christ. ఎఫెసీ 4వ అధ్యాయంలో మనం చూచాము, క్రీస్తు ప్రభువారి యొక్క సమపోలికలోనికి, ఆ సంపూర్ణ పురుషత్వంలోనికి మనము తీసుకుని రాబడ్డానికి, మార్పు చెందడానికి దేవుడు సంఘంలో కొన్ని తలాంతులు ఉంచినట్టుగా చూచాం. So 3 thoughts we are going to briefly touch upon. కనుక ఈ 3 తలంపులు మనం క్లుప్తంగా ధ్యానం చేస్తాం. First of all, let this mind be in you. మొట్టమొదటిగా ఆయన మనసు మీరు కూడా కలిగి ఉండుడి. Secondly, Christ is our perfect example and model whom we should follow. రెండోదిగా మనం అనుసరించడానికి క్రీస్తే మనకు చక్కని మాదిరి. And the third truth is the church exists among other things for the purpose of making you to be conformed to Christ. మిగిలిన ఇతర వాటితో కూడా కలిసి సంఘం అనేది నిన్ను నన్ను సంపూర్ణతలోనికి నడిపించేదానికి ఉంచబడింది. The first one, let this mind be in you. మొట్టమొదటిది, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. The Bible talks a lot about man's mind and his thought life. మనుషుని యొక్క మనస్సు, మనుషుని యొక్క ఆలోచన సరళిని గురించి బైబిల్ గ్రంథం చాలా సంగతులు బోధిస్తుంది. The greatest battle in our Christian life is fought in the domain of our thoughts. చూడండి, క్రైస్తవ పోరాట జీవితంలో
ప్రాముఖ్యంగా పోరాటం ఎక్కడ ఉంటుందంటే మన ఆలోచన సరళిలో. Before we sin in word and sin in action, we always sin first in our thoughts. చూడండి, మనము మాట రూపేణ కానీ క్రియారూపేణ కానీ మనం పాపం చేయక మునుపు మొట్టమొదటిగా మన ఆలోచన రూపంలో పాపం చేస్తాం. The world sees what I do, the world hears what I say, but God sees what I think. లోకము నేను ఏం మాట్లాడుతుందో చూస్తుంది, నేను ఏం చేస్తుందో చూడగలదు, కానీ దేవుడు నేను ఏం ఆలోచిస్తున్నానో కూడా చూడగలడు. And God of the Bible finishes judging me even before my thoughts are translated into words or actions. చూడండి, బైబిల్ దేవుడు ఎటువంటి దేవుడు అనంటే నా ఆలోచనలు అవి మాట రూపేణ కానీ క్రియారూపకంగా కానీ బయట పడకమునుపే ఆయన నాకు తీర్పు తీర్చువాడు. Now whom do you call a murderer? చూడండి, ఒక వ్యక్తిని నరహంతకుడని ఎప్పుడు పిలుస్తాం? Only when he takes a weapon and visibly kills somebody and harms somebody. ఏదైనా ఒక ఆయుధాన్ని తీసుకొని దృశ్య రూపేణ ఏదైనా ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తి నరహంతకుడు అంటారు. They call it a cognizable offense which can be recognized by the law. కాబట్టి చట్టం చేత గుర్తించబడేటువంటి నేరం అని చెప్తారు. But how does God of the Bible look at murder? అయితే హత్యను ప్రభు ఏ రీతిగా చూస్తాడు? 1 John 3:15. మొదటి యోహాను 3:15. Whosoever hateth his brother is a murderer. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. It does not say whosoever hateth his brother has the potential to become a murderer. చూడండి, ఈ రీతిగా చెప్పబడలేదు తన సహోదరుని ద్వేషించే వాడికి తన సహోదరుని హత్య చేసే సామర్థ్యం ఉంటుంది అని చెప్పలేదు. The Bible says the moment the thought of hatred comes into my heart, God finishes judging me as a murderer. నా ద్వేషం అనేది నా హృదయంలోనికి రాగానే దేవుడు వెంటనే నన్ను ఒక నరహంతకుడిగా తీర్పు తీరుస్తున్నాడు. That thought may not be translated into action. I may not have the boldness to commit the act. Whatever be it, the moment the thought is formed, God finishes judging. నాకు వచ్చినటువంటి తలంపును కార్యాచరణలో పెట్టడానికి నాకు ధైర్యం చాలకపోవచ్చు, అలా నేను చేసి ఉండకపోవచ్చు. అయితే తలంపు నాకు రాగానే దేవుడు నన్ను నరహంతకుడు అని ఎంచుతున్నాడు. Whom do you call an adulterer? ఎవరిని నువ్వు వ్యభిచారి అంటావు? Once he commits that public evil act, you would call him an adulterer. ఆ బహిరంగమైనటువంటి ఆ చెడు చర్య చేసినటువంటి వ్యక్తిని మనం వ్యభిచారి అంటాం. But what does the Bible say? అయితే బైబిల్ ఏమంటుంది? Whosoever looketh on a woman to lust after her hath already committed adultery in his heart. ఒక స్త్రీని మోహపు చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వానితో సమానుడు అంటుంది. Lust may not cross the boundary of desire and become action. చూడండి, ఈ కామము అనేటువంటిది ఆ వాంఛను అధిగమించి క్రియాపూర్వకంగా అది జరిగించబడకపోవచ్చు. People cannot read our thoughts. ప్రజలు మన తలంపులను చదవలేరు. We move with so many people, we hide so many things, and we carefully filter our thoughts and speak only acceptable, safe words. చూడండి, మనం చాలా మంది ప్రజలతో సంచరిస్తూ వచ్చినప్పుడు మన ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. వాటన్నిటిని కూడా మనం వడగట్టి ఏదైతే మంచి మాటల్లో ఏదైతే అంగీకరింపదగిన మాటలుగా ఉంటాయో అవి మాత్రమే పలుకుతుంటాం. We may plan murder, we may plan adultery, we may plan much evil against others, but we don't make them known and we can filter them. We may plan many evil things, but we may not express it. చూడండి, మనలో చాలా చెడుగైనటువంటి ఆలోచనలు రావచ్చు, ప్రణాళికలు రావచ్చు, వాటిని మనం బయట పెట్టకపోవచ్చు. But God judges our thoughts. అయితే దేవుడు మన తలంపులను తీర్పు తీరుస్తాడు. The Bible says God knows my thought even afar off. చూడండి, ఆయన దూరం నుండే ఆయన మన ఆలోచనలు ఎరిగినటువంటి వాడని బైబిల్ చెప్తుంది. So this is a dreadful thing to know that God of the Bible has access to my thought life and finishes judging me on the level of my thought life. చూడండి, ఈ విషయం మనకెంతో భయాన్ని గొల్పించేదిగా ఉండాలి. ఎందుకనగా ఈ బైబిల్ దేవుడు నా ఆలోచన సరళలోనికి వెళ్ళి నాకు ఆలోచన రాగానే ఆయన నన్ను తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడు. Now this thought life, God wants to use it for his glory. అయితే ఈ ఆలోచన సరళిని దేవుడు తన మహిమార్థమై వాడుకోవాలని కోరుతున్నాడు. You know, controlling our mind is not so easy. చూడండి, మన మనసును స్వాధీనంలో పెట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు. Now you all look at me and I assume that you are listening to me. కాబట్టి మీరు అందరూ నన్ను చూస్తున్నారు కనుక నేనేం తలస్తున్నానంటే చక్కగా నా పాఠం వింటున్నారని. I don't know what you are thinking. కానీ మీరు ఏమేం ఆలోచిస్తున్నారో మాత్రం నాకు తెలియదు. You can keep looking at the preacher all the time, but you can keep thinking 1,000 other things. చూడండి, బోధకుడి వైపే ముఖం పెట్టి కళ్ళప్పగించి చూస్తూ వేరే 1000 సంగతులు ఆలోచించే ఆస్కారం ఉంది. Why do we boldly commit that? Because no one can discover it. ఎందుకు అంత ధైర్యంగా పని చేస్తామంటే మన ఆలోచనలు ఎవరికి తెలియదు కాబట్టి. Supposing I have some instrument where I can read your thoughts, it's going to be a horrible day.
చూడండి, ఒకవేళ మీ ఆలోచనలన్నీ బయట పెట్టే యంత్రం ఒకటిగాన నా దగ్గర ఉంటే మాత్రం మీకు చాలా కష్టదినంగా ఉంటుంది ఈ రోజు. The first people who would buy that would be all the police stations and the courts. కాబట్టి అట్లాంటి ఆయుధం ఏదైనా ఉంటే, అట్లాంటి వస్తువు ఏదైనా ఉంటే కోర్టు వాళ్ళు, పోలీసు వాళ్ళు ముందే కొనుక్కుంటారు దాన్ని. Only God reserves that right. కానీ దేవుడు మాత్రమే ఆ హక్కును తనకంటూ భద్రపరుచుకున్నాడు. So anything good, anything bad originates in my thought life. ఏదైనా మంచి కానీ చెడు కానీ నా ఆలోచనల నుండే ఉద్భవిస్తుంది. That is why the Bible has much to say how to discipline our thought life so that only good things originate and good things come out of our life. కేవలము మన ఆలోచనల నుండి కేవలం మంచివి మాత్రమే రాగలిగినట్లుగా మన ఆలోచనలు చాలా మనం క్రమబద్ధీకరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. In Philippians chapter 2, the writer points us to the mind of Christ, and then he, after explaining the character of the Lord, he says, let this mind be in you, the same mind which was in the Lord Jesus. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్న భాగంలో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి అని చెప్పిన తర్వాత ఆ మనసు ఏంటో అన్నటువంటి వివరించి ఆ తర్వాత అంటున్నాడు, ఇట్టి మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. If you can have the same thoughts like Jesus Christ, you will act like Jesus Christ, you will behave like Jesus Christ. ఒకవేళ క్రీస్తు లాంటి తలంపులే నీకుంటే, క్రీస్తు లాంటి ప్రవర్తనే నీకుంటుంది, క్రీస్తు లాంటి జీవితం నీకు వస్తుంది. Now how can we do this? మనం ఎలా చేయగలం దీన్ని? Psalm 1 begins with this beautiful expression of separation. చూడండి, కీర్తన, మొదటి కీర్తన అనేది ఈ ప్రత్యేకించబడుట అనే దాన్ని చాలా చక్కగా వివరిస్తూ రాయబడింది. The biggest book in the Bible, the book of Psalms, begins with the note of separation. చూడండి, ఈ పెద్ద పుస్తకం కీర్తనలు అనేటువంటి ఈ పుస్తకము ఈ ప్రత్యేకించబడుట, వేరు చేయబడుట అనేటువంటి మాటతో మొదలవుతుంది. Separated from three kinds of people. 3 రకాలైన ప్రజల నుంచి మనం ప్రత్యేకించబడాలి. Way of the ungodly, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, counsel of the ungodly, way of sinners, and the seat of the scornful. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. There is something that I deliberately avoid. చూడండి, నేను ఉన్న పాటున వదులుకునేటువంటి ఒక విషయం ఉంది. It is a choice that I make to only move with a certain group of people. చూడండి, కొంతమంది వ్యక్తులతో మాత్రమే నేను సహవాసం చేసేదానికి ఎన్నిక చేసుకునేటువంటి అధికారం నాకుంది. Psalm 119, కీర్తన 119 verse 63. 63వ వచనము, I am a companion of all them that fear thee and that keep thy precepts. ప్రభువా, నీకు భయపడి నీ ఆజ్ఞలను అనుసరించు వారందరికీ నేను చెలికాడను. We choose our friends. మన స్నేహితుల్ని మనం ఎన్నుకుంటాం. Certain things we cannot choose. కొన్ని సంగతులు మనం ఎన్నుకోలేకపోవచ్చు. You cannot choose your classmates. నీ తరగతిలో విద్యార్థులను నువ్వు ఎన్నుకోలేవు. You cannot choose your relatives. నీ బంధువుల్ని నువ్వు ఎన్నుకోలేవు. We are born into a certain family. We are born into a set of relatives. We are compelled to be with certain people in our workplaces and places of study. చూడండి, మనం కుటుంబంలో పుట్టిన తర్వాత మనకు ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు మనకు తప్పరు, వాళ్ళతో మనం కలిసి ఉండాల్సిందే. ఏదైనా ఒక ఉద్యోగం చేస్తుంటే నీ సహ ఉద్యోగులతో నువ్వు గడపాల్సినటువంటిది తప్పదు. But there is one area where we can choose. అయితే ఒక ప్రదేశంలో మాత్రం మనం ఎన్నిక చేసుకోవాలి. We can choose our friends. మన స్నేహితులను ఎంచుకునే విషయంలో. And so the psalmist says, you separate yourself from these three kinds of people. ఈ 3 రకాలైన ప్రజల నుండి నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకొని కీర్తనకారుడు చెప్తున్నాడు. And then in verse 2 he says, 2వ వచనంలో అంటాడు, delight thyself in the law of the Lord and meditate day and night. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించు అంటున్నాడు. Where there is separation, there is saturation of God's word. చూడండి, ఎక్కడైతే ప్రత్యేకత ఉంటుందో అక్కడ దేవుని వాక్యం యొక్క నిల్వ ఉంటుంది. We meditate on God's word day and night. In other words, my mind is conditioned by the scripture. చూడండి, దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించుట అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యం చేత నా మనసు అదుపు చేయబడుతుంది అని. The psalmist lived in those days where there was no electricity and where he did not have the full Bible. He had only the Old Testament and the law, which we consider to be very dull reading. But he said, I meditate on it day and night. చూడండి, ఈ కీర్తనకారుడు కీర్తన రాసే నాటికి అప్పటికి విద్యుత్ శక్తి లేదు, సంపూర్ణ బైబిల్ గ్రంథం కూడా లేదు, కేవలం పాత నిబంధన, అది కూడా పంచఖండాలు మాత్రమే ఉన్నాయి. అది కూడా చదవడానికి అంత ఆహ్లాదంగా ఉండదు. అయినప్పటికీ దాని గురించి అంటాడు, దివారాత్రం నేను దాన్ని ధ్యానిస్తున్నానంట. You always think about something which you love.
చూడండి, మీరు ఎప్పుడు కూడాను దేన్ని ప్రేమిస్తారో దాన్ని ఆలోచిస్తారు. When I really love the Lord, thinking about Him becomes a pleasure to me. చూడండి, నిజంగా నా ప్రభువుని నేను ప్రేమిస్తే ఆయన గురించిన ఆలోచన నాకెంతో ఆనందం ఇస్తుంది. When I love His word, I begin to think about His word. ఆయన వాక్యాన్ని నేను ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని గురించి ఆలోచించడం ప్రారంభిస్తాను. Many young people have the problem, not even older people. They say, I get so many evil thoughts. What shall I do? I am not able to escape some of the evil thoughts that get stormed into my mind. చాలా మంది యవనస్తులు, కొంతమంది పెద్దవారు కూడా వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే, నాకు చాలా చెడు తలంపులు వస్తూ ఉన్నాయి, నేను దాన్ని తప్పించుకోలేకపోతున్నాను అని అంటారు. Now we live in a contaminated, sin-infested world. చూడండి, మనం ఎటువంటి ప్రపంచంలో ఉన్నామంటే పాపముతో మిళితమైపోయి పాడైపోయినటువంటి ప్రపంచంలో ఉన్నాం. We are in a conditioned atmosphere. చూడండి, అటువంటి స్థితిగతులున్న వాతావరణంలో ఉన్నాం. No, today we are in a conditioned atmosphere. ఈ దినాన మనము చాలా చక్కగా ఏర్పాటు చేయబడిన వాతావరణంలోకి వచ్చాం. We hear good songs, we hear messages, we see verses displayed everywhere. So this is a conditioned atmosphere. చూడండి, మనం చక్కని పాటలు వింటున్నాము, చక్కని వాక్యాన్ని వింటున్నాం, ఎటు చూసిన వాక్యాలు కనపడతాయి, కనుక సరైన చక్కటి వాతావరణంలోకి వచ్చాం. But the moment you step out, అయితే ఏ క్షణమైతే బయటపడతామో, you have no control over your environment. కానీ నీ వాతావరణం విషయంలో నీకేమాత్రం అదుపు ఉండదు. You cannot stop the pictures which are on the walls. చూడండి, ఆ గోడల మీద కనపడేటువంటి చిత్రపటాలు నిన్ను ఆపలేవు. You cannot stop the people talking rubbish. వాళ్ళు బూతులు, ఈ మాటలు, చెడు మాటలు మాట్లాడుతున్న వారి మాటలు ఆపలేవు. You cannot stop your ears from hearing songs, evil songs. ఏవో సినిమా పాటలు, చెడు పాటలు వినపడతా ఉంటే వినకుండా ఉండు అని నీ చెవులను ఆపుకోలేవు. Now we face a problem. కనుక మనకు సమస్య ఎదురవుతుంది. Now in this atmosphere, how to keep my own heart clean and holy? ఇటువంటి వాతావరణంలో నన్ను నేను ఏ రీతిగా పవిత్రంగా ఉంచుకోగలను? The psalmist says, you meditate on God's word day and night. Let that be your habit. కాబట్టి కీర్తనకారుడు ఏమంటాడంటే, అలా పవిత్రంగా ఉంచుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేది ఒక అభ్యాసంగా కలిగి ఉండు. When a mind is already preoccupied, it is very difficult for the enemy to throw in evil thoughts. చూడండి, ఎప్పుడైతే మన మనసు ఒక పనిలో నిమగ్నమై ఉంటుందో అప్పుడు సాతానుడు చెడు ఆలోచనలు మన లోపలికి పెట్టడానికి ఆస్కారం ఉండదు. Now the writer here in Philippians presents to us the beautiful portrait, character of Lord Jesus Christ. ఇక్కడ ఫిలిప్పీ గ్రంథకర్త తాను యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన చక్కటి చిత్రపటాన్ని మన ముందు ఉంచాడు. What does he show us? ఏం చూపిస్తున్నాడు? Look at the self-humbling and the self-emptying nature of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభులో కనపడేటువంటి ఆ దీనత్వము, తను తాను రిక్తునిగా చేసుకునేటువంటి స్థితి మన ముందు పెడుతున్నాడు. Two things are emphasized in that passage. ఈ భాగంలో రెండు సంగతులు నొక్కి చెప్పబడుతున్నాయి. First of all, మొట్టమొదటిగా he humbled himself even to the death of the cross. ఆ శిలువ మరణం పొందునంతగా తాను విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. The sovereign almighty God becoming a human being, a finite mortal, is itself a great act of condescension. చూడండి, ఎంతో సార్వభౌముడైనటువంటి ఆ ప్రభు, సర్వశక్తుడైన వాడు ఒక మానవ రూపేణ ఈ భూమి మీదకి నరుడుగా రావటమే ఎంతో తగ్గించుకోవడం. Even if he becomes the greatest emperor in the world, even that is a great humbling act. ఒకవేళ భూమి మీద ఒక గొప్ప చక్రవర్తిగా వచ్చినా కూడా ఆయన ఎంతో తగ్గించుకున్నట్టే లెక్క. But how was the Lord born? అయితే ప్రభు ఏ రీతిగా జన్మించాడు? He chose to identify himself with the poor, and so he was born in a poor family. తాను దరిద్రులతో, బీదలతో తను తాను ఐక్యపరచుకోవడానికి ఒక బీద కుటుంబంలో తాను పుట్టాడు. He could have chosen any form of death. చూడండి, ఎటువంటి రకమైన మరణాన్నైనా తాను ఎంచుకుని ఉండవచ్చు. But he was born in a particular time where crucifixion was already in practice. చూడండి, ఎటువంటి కాలంలో తాను పుట్టాడంటే అప్పటికే సిలువ వేయబడుట అనేది వారు అభ్యాసం చేస్తూ వచ్చారు. God planned that his son should go through the most cruel form of death. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ఇటువంటి భయంకరమైన మరణం గుండా వెళ్ళాలనేది ఆయన ప్రణాళిక. So he had to humble himself. అందుచేత తను తగ్గించుకోవాల్సి వచ్చింది. And also made himself of no reputation. కాబట్టి ఏమాత్రము ఖ్యాతి లేకుండా రిక్తుడుగా తాను చేయబడాల్సి వచ్చింది. He emptied himself. తను ఖాళీ చేసుకున్నాడు. That's the character of the Lord. అది యేసు ప్రభువారి యొక్క గుణశీలం. How contrary it is to my nature. చూడండి, నా స్వభావానికి ఆ స్వభావం ఎంత భిన్నంగా ఉంది. I am trying to grab, I am trying to add to my importance and identity in the world. చూడండి, లోకంలో ఎప్పుడు కూడా నేను గుర్తించబడాలి,
అన్నటువంటి ఆలోచన కలిగి దాన్ని నేను ఎప్పుడు కూడా పట్టుకొని ఉంటాను. We fight for our rights. మన హక్కుల కొరకు పోరాడతాం. But the Lord was not like that. మన ప్రభు అటువంటి వాడు కాదు. How different he was, how much he humbled himself, how much he emptied himself. ఆయన ఎంత భిన్నమైన వాడు, ఎంతగా తనను తగ్గించుకున్నాడు, ఎంతగా తనను ఖాళీ చేసుకున్నాడు. The writer to the Hebrews says he glorified not himself. Hebrews chapter 5 and verse 5. హెబ్రీ 5వ అధ్యాయం 5వ వచనంలో ఆ గ్రంథకర్త రాస్తాడు, ఆయన తన్ను తాను మహిమపరచుకొనలేదు. Writing to Romans, Paul says he pleased not himself. Romans chapter 15 and verse 3. రోమా 15వ అధ్యాయం 3వ వచనంలో రోమాకు రాస్తూ అని అంటాడు, ఆయన తన్ను తాను సంతోషపరచుకోలేదు. And Lord himself said, I seek not mine own glory. John 8 and verse 50. యోహాను సువార్త 8:50 వచనంలో యేసుప్రభువు వారు స్వయంగా చెప్పాడు, నా స్వకీయ మహిమను నేను వెతుకుటలేదు. Now this is the kind of person God is placing before us and saying, let this mind be in you. ఇటువంటి వ్యక్తిని దేవుడు మన ఎదుట పెట్టి ఆయన అంటున్నాడు, ఇట్టి మనసు మీరును కలిగి ఉండుడి. How difficult it is in our own strength. చూడండి, మన సొంత శక్తితో ఇలా ఉండడం ఎంత కష్టం కదా. Thank God, the word of God, the spirit of God, they come alongside to help us if we are willing and if we are cooperative. ఒకవేళ నిజంగా నువ్వు ఇష్టపడితే, నిజంగా నువ్వు సహకరించడానికి ఒకవేళ పూనుకుంటే, ప్రభుకు స్తోత్రం, దేవుని వాక్యము పరిశుద్ధాత్ముడు మన ప్రక్కనే ఉండి మనం ఆ రీతిగా తగ్గించుకోవడానికి వారు సహాయపడతారు. When the world says exalt yourself, Christ says deny yourself. లోకమేమో నిన్ను నువ్వు హెచ్చించుకో అంటుంది, ప్రభు అంటాడు నిన్ను నువ్వు తగ్గించుకో. How contrary is the doctrine, the philosophy and the principle of life. చూడండి, ఈ జీవితం యొక్క సిద్ధాంతము నియమము ఎంత భిన్నంగా ఉంది. How contrary is the way of life between that of Christ and between that of the world. లోకంలో ఉన్నటువంటి జీవిత విధానానికి క్రీస్తు ప్రభువారి యొక్క జీవిత విధానానికి ఎంత వ్యత్యాసం ఉంది. Let this mind be in you. ఈ మనసు మీరును కలిగి ఉండుడి. 1 Corinthians 1 కొరింథీ chapter 2 2వ అధ్యాయం and verse 16. 16వ వచనం. For who hath known the mind of the Lord that he may instruct him, but we have the mind of Christ. ప్రభు మనసును ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు, మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. How boldly and confidently Paul could affirm the truth that he had the mind of Christ. చూడండి, ఎంత ధైర్యంగా, ఎంత సాహసంతో, ఎంత నిశ్చయపరిచి పౌలు మేము క్రీస్తు మనసు కలిగిన వారము అని చెప్తున్నాడు. He says, as the Lord thought, I am also thinking. కాబట్టి ఆయన ఏమని చెప్తున్నాడంటే, నా ప్రభు ఎలా తలస్తాడో అట్లాగనే నేను తలస్తున్నాను. Controlling our thought life is the greatest battle in our Christian life. క్రైస్తవ జీవితంలో మన ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం అనేది గొప్ప యుద్ధ పోరాటం లాంటిది. We asked a question, what do I do when evil thoughts come? చూడండి, చెడు తలంపులు వచ్చినప్పుడు నేను ఏం చేయాలి అని ప్రశ్న వేస్తా. Now listen very carefully. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు as long as we live in the world, the enemy throws fiery darts of evil thoughts to us. చూడండి, మన ఈ లోకంలో జీవించినంత కాలము శత్రు ఎప్పుడు కూడాను చెడు ఆలోచనలు అనేటువంటి అగ్ని బాణాలు సంధిస్తూనే ఉంటాడు. The first thought is from him. కానీ మొదటి తలంపు వాడి యొద్ద నుండి వస్తుంది. The moment you get a first thought, మొట్టమొదటి తలంపు నీకు రాగానే immediately you need to stop, check it and throw it out. వెంటనే నువ్వు ఆగిపోయి దాన్ని పరిశీలించి దాన్ని బయటపడేయాలి. Because that first thought is not from you. ఎందుకనగా ఆ మొదటి తలంపు నీ నుండి కలిగింది కాదు. But from the second thought, you are responsible, I am responsible. అయితే రెండవసారి అదే తలంపు నీకు వచ్చిందంటే ఆ తలంపు నీది, దానికి నువ్వు బాధ్యుడివి. Is it very clear? For the first thought we are not accountable, but from the second thought we are accountable. మొదటిగా వచ్చే ఆలోచనకు మనం బాధ్యులం కాదు, లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. రెండోసారి అదే తలంపు వచ్చిందంటే దానికి మాత్రం నువ్వు బాధ్యుడు, లెక్క చెప్పాలి. As soon as some dirty thought comes, immediately the Spirit of God, the Word of God will warn us, this is something wrong, be careful. చెడు తలంపు మనకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరించడం ప్రారంభిస్తాడు. ఇది తప్పు, ఇది కానిది నీ లోపలికి వచ్చిందని మనల్ని హెచ్చరిక చేస్తాడు. Martin Luther, great man of God, said, కాబట్టి గొప్ప దైవజనుడైన మార్టిన్ లూథర్ గారు ఈ రీతిగా సెలవిచ్చాడు, you cannot prevent the birds flying in the air. నీ పైన ఆకాశ పక్షులు ఎగరకుండా నువ్వు చేయలేవు. But you can certainly stop them from building a nest in your hair. అయితే అవి మాత్రము నీ తల మీద గూడు కట్టడం మాత్రం మీరు ఆపొచ్చు. Is it true or not? వాస్తవా కదా? You cannot prevent the birds flying in the air, but you can prevent them from building a nest in your hair. గాలిలో పక్షులు ఎగరకుండా మనం ఆపలేము, కానీ అది ఒక్కొక్క పుల్ల తెచ్చి గూడు కడుతుంటే ఊరుకుంటామా? We will not do it when they do it in our own head.
చూడండి, మన తల మీద ఆ రీతిగా చేస్తే ఆ రీతిగా ఒప్పుకోము కదా. We are not responsible for the first thought, but we are responsible for the subsequent thoughts. కాబట్టి మొదటి తలంపుకు మనం బాధ్యులం కాదు, దాని తర్వాత వచ్చే తలంపులకు మనం బాధ్యులం అవుతాం. Now how can we prevent even the first thought? మొదటి తలంపును కూడా నువ్వు ఏ రీతిగా అడ్డుకోగలవు? If I am saturated with the scripture, thinking always about the scripture, then the enemy has less chance to push his thoughts into me. నేను ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రాన్ని నా మనసులో పెట్టుకొని దాన్ని గూర్చినటువంటి ఆలోచనల చేత నింపబడతానో అప్పుడు సాతానుడు ఈ బాణాలు నా మీద వేయడానికి వాడికి అవకాశం దొరకదు. When I meditate on his word, speak of his word, then he has less chance. కాబట్టి నేను ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటానో, వాక్యాన్ని గురించి మాట్లాడుతుంటానో అప్పుడు అవకాశాలు వాడికి చాలా తక్కువగా ఉంటాయి. And the next passage that we read, తర్వాత మనం చదువుకున్న భాగము in 1 Peter chapter 2, మొదటి పేతురు 2వ అధ్యాయంలో from verse 18 onwards, 18వ వచనం నుండి, there the Lord never defended himself, never retaliated. అక్కడ ప్రభువు తను తాను ఏమాత్రం కూడాను ప్రతీకారం తీర్చుకోవడానికి తాను ప్రయత్నించలేదు. When they accused him of so many wrong things, తన మీద అనేకమైనటువంటి నిరారోపణలు చేస్తూ వచ్చినప్పుడు he did not react. తాను ఏమాత్రం ప్రతిస్పందించలేదు. Where there was a need, he answered very politely, and where he thought that they were unnecessarily and falsely accusing him, he kept quiet. చూడండి, ఎక్కడైతే అవసరమో అని అనుకుంటే అక్కడ మాత్రం ఎంతో గౌరవంగా జవాబు చెప్పేవాడు. అవసరం లేదని అనుకున్నప్పుడు అనవసరంగా వారు నిందారోపణలు చేస్తున్నారంటే మౌనంగా ఉండిపోయేవాడు. And when they tried to threaten him, he could have threatened them back, but he did not do it. వారు ఆయన బెదిరించినప్పుడు ఆయన కూడా బెదిరించి ఉండవచ్చు, కానీ ఆ రీతిగా చేయలేదు. And having quoted all this, Peter finally says he left an example that we should follow his footsteps. ఇవన్నీ చెప్పిన తర్వాత పేతురు ఏమంటాడంటే అలా మనం నడుచుకోవటానికి ఆయన చక్కని మాదిరి ఉంచిపోయాడు అంటున్నాడు. Now what does it show? అదేం చూపిస్తుంది? It is an example of non-retaliation. దాని భావం ఏంటంటే మనము ప్రతిస్పందించకుండా ఉండడానికి మాదిరి. There are so many things that tempt me to commit sin. చూడండి, నేను పాపం చేయడానికి నన్ను శోధించే హేతువులు ఎన్నో ఉంటాయి. There are so many irritating things happening all around me. నా చుట్టూ కూడాను నన్ను ఇబ్బంది పెట్టేటువంటి హేతువులు ఎన్నో ఉంటాయి. People speak provoking words. నన్ను రెచ్చగొట్టేటువంటి మాటలు ప్రజలు మాట్లాడవచ్చు. And you tolerate to a certain extent. కొంతవరకు నువ్వు ఓర్చుకుంటావు. And then we burst. ఆ తర్వాత ఇంకా బయటపడిపోతాం. We want to be more angry than the other person in order to silence the other person. చూడండి, ఆ ఎదుటి వ్యక్తి నోరు మూయించడానికి ఎదుటి వ్యక్తి కంటే ఎక్కువగా మన కోపాన్ని ప్రదర్శిస్తాం. So Peter was presenting the example of Christ. కాబట్టి ఇక్కడ పేతురు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాదిరిని చూపిస్తున్నాడు. Looking to him and also watching him, you become like him. నువ్వు ఆయన వైపు చూచుట ద్వారా, ఆయనను గమనించడం ద్వారా ఆయనను పోలి ఉండవచ్చు. And the third passage that we read, మనం చదువుకున్న 3వ వాక్య భాగం, it speaks of different gifts that God has showered on the church. దేవుడు సంఘం మీద కుమ్మరించిన నానా విధమైనటువంటి తలాంతులు. These are the gifts of the ascended Christ. కాబట్టి ఇది ఆరోహణమైనటువంటి క్రీస్తు నుండి వచ్చినటువంటి తలాంతులు. They are not about the gifts and the talents that he gave when he was still on earth. ఆయన భూమి మీద ఉండగానే ఆయన ఇచ్చినటువంటి తలాంతులు కావవి. There were original 12 apostles. ఇక్కడ ఆదిలో కేవలం 12 మంది అపోస్తలులు ఉండినారు. But after the Lord rose again and ascended, he gave apostles to the church. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి కొంతమందిని అపోస్తలుగా ఇచ్చాడు. For example, Paul was an apostle, Barnabas was an apostle. ఉదాహరణకు పౌలు అపోస్తలుడే, బర్నబా కూడాను అపోస్తలుగా పిలువబడ్డాడు. They were not the original 12. వారు ఆదిలో ఉన్న 12లో ఉన్నవారు కారు. There were also prophets, ప్రవక్తలు ఉన్నారు, evangelists, సువార్తికులు ఉన్నారు, pastors, కాపరులు ఉన్నారు, teachers, ఉపదేశకులు ఉన్నారు. Now when you look carefully at these 5 gifts God has given to the universal church, సార్వత్రిక సంఘానికి దేవుడు ప్రసాదించినటువంటి ఈ 5 వరాలు మనం చూస్తే, the first 3 speak of extra local ministries and the last 2 speak of the local church. కాబట్టి మొదటి 3 వరాలేమో స్థానికేతరంగా ఉపయోగపడేవి, మిగిలినటువంటి 2 స్థానికంగా ఉపయోగపడేవి. God is interested in the local church. He is also interested in the universal church. దేవుడు స్థానిక సంఘం విషయంలో శ్రద్ధ గలవాడు, అదే సమయంలో సార్వత్రిక సంఘ విషయంలో కూడా శ్రద్ధ కలిగినవాడు. When you look at a tree, don't lose sight of the forest. చూడండి, ఒక చెట్టును మనం చూచినప్పుడు
మనము అరణ్యాన్ని గూర్చినటువంటి దృశ్యాన్ని మర్చిపోకూడదు. And when you look at a forest, don't forget to look at the tree. మనం అరణ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు చెట్టును మర్చిపోకూడదు. God is equally interested to the local church and also to the universal church. దేవుడు స్థానిక సంఘం విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో సార్వత్రిక సంఘం విషయంలో కూడా అంతే శ్రద్ధ కలిగి ఉన్నాడు. The Great Commission says, go ye into all the world and preach the gospel. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ ఏంటంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించుడి. This is a universal gospel and we have a global savior. చూడండి, మనము సార్వత్రికమైన సువార్త ఇది. ఈ భూమండలం అంతటికి చెందినటువంటి రక్షకుడు ఉన్నాడు. God is not only interested in this state, he is interested in this country, he is interested in every country in Asia, he is interested in Africa, he is interested in Australia and all the other nations. దేవుడు ఈ దేశము ఈ పౌరుల మీదనే కాకుండా అన్ని దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అన్ని రాష్ట్రాల మీద ఆయన శ్రద్ధ కలిగిన వాడు. So we need to have a global vision. కనుక మనకు ఈ భూమండలము యొక్క ఆ దర్శనం ఉండాలి. Just because I have that vision, I cannot be a drifting person running from one church to another. చూడండి, ప్రపంచ దర్శనం నాకు ఉంది కాబట్టి ఒక సంఘం నుంచి మరొక సంఘానికి గంతులేస్తానని చెప్పకూడదు. We need to be rooted in one local assembly. ఒక స్థానిక సమాజములో నాటబడిన వ్యక్తిగాను ఉండాలి. Now listen carefully. జాగ్రత్తగా వినండి. We need to have a global vision but a local commitment. చూడండి, మనకు ఈ ప్రపంచం దృష్టిలో పెట్టుకోవాలి, కానీ స్థానికంగా మనము అంటుకట్టబడి ఉండాలి. For example, we need to pray for Israel. చూడండి, ఉదాహరణకు మనం ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేయాలి. Because the Bible says pray for the peace of Israel. ఎందుకనగా బైబిల్ చెప్తుంది ఇశ్రాయేల్ యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. We need to pray for all the creatures in the world, different people groups in the world. కాబట్టి లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ గుంపుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. We are fortunate to be in a country, in a state where we freely share the gospel. చూడండి, మనము ఎటువంటి దేశంలో ఎటువంటి రాష్ట్రంలో ఉన్నామంటే సువార్తను ప్రకటించే విషయంలో స్వేచ్ఛ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నాం, అదృష్టవంతులు. So in order to meet the local need and the universal need, God raises up 5 kinds of gifts. చూడండి, ఈ స్థానికంగా ఉన్నటువంటి వారి అవసరతలు తీర్చబడి నిమిత్తము స్థానిక సంఘంలో దేవుడు ఈ 5 వరాన్ని పెడుతున్నాడు. To meet not only the local but also the universal need. స్థానిక అవసరతే కాకుండా సార్వత్రిక అవసరతలు తీర్చడానికి. Now why did God give all these gifts? ఎందుకు ఈ వరాలన్నీ కూడా ప్రభువు ఇచ్చాడు? Notice very carefully that without these gifts we cannot become perfect. చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఈ వరాలు లేకుండా మనం సంపూర్ణులు కాలేము. Ephesians chapter 4 ఎఫెసీ 4వ అధ్యాయము and verse 12. 12వ వచనం. For the perfecting of saints, for the work of the ministry and edifying the body of Christ. Telugu it comes I think in the beginning or మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగుకు ఇలాగ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును. 3 things. 3 విషయాలు. Perfecting me, నన్ను పరిపూర్ణులుగా చేయుట, work of the ministry, తర్వాత ఆ పరిచర్య ధర్మం జరుగుట, edifying the body. తర్వాత శరీరం క్షేమాభివృద్ధి చెందుట. It's not bodies but body. చూడండి, శరీరములు కాదు, శరీరం. A child of God, when God gifts him, it is meant for not only the local church but wherever believers are found. దేవుని బిడ్డకు దేవుడు ఏదైనా ఒక వరం ఇచ్చాడంటే కేవలం స్థానిక సంఘంలో వాడటానికే కాదు, సార్వత్రిక సంఘంలో ఎక్కడైనా దాన్ని వినియోగించు. That does not mean he can go as he likes everywhere. దాని భావం ఏంటంటే తనకి ఇష్టం వచ్చినట్టుగా తనకు తోచినట్టుగా వెళ్ళిపోమని కాదు. I belong to a local church and whenever I move out to accept any invitation, I share with my brothers and I seek their prayer support. చూడండి, నేను ఒక స్థానిక సంఘానికి చెందినటువంటి వాడిని. నేను ఎక్కడికన్నా ఎవరన్నా నన్ను ఆహ్వానించి వెళ్లాల్సి వస్తే స్థానిక సంఘంలో ఉన్న వారితో నేను పంచుకుంటాను. I ask them to pray for me. నా కొరకు ప్రార్థించమని అడుగుతాను. We need to have a rooting or we need to have a base in our local church, but then with the church we can go and minister elsewhere. మనం స్థానిక సంఘములో మనం నాటబడినటువంటి వారంగా ఉండాలి. ఆ తర్వాత అక్కడి నుంచి మనం ఇతర చోట్లకి వెళ్ళి పరిచర్య చేయవచ్చు. Now here you find another beautiful statement. తర్వాత ఇక్కడ మరొక చక్కటి మాట మనం చూడవచ్చు. God wants us to bring to perfection unto the measure of the stature of the fullness of Christ. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోనికి రావడానికి
ప్రభు ఈ రీతిగా చేస్తున్నాడు. So all the gifts that God gives to the church is for the sake of others. చూడండి, దేవుడు మనకిచ్చేటువంటి వరాలన్నీ కూడాను ఇతరుల యొక్క క్షేమం కొరకు ఇస్తున్నాడు. It does not mean only these 5 gifts. చూడండి, ఈ వరాలని చెప్తున్నప్పుడు కేవలం ఈ 5 వరాలు మాత్రమే కాదు. Because 1 Peter chapter 4 verse 10 tells us, చూడండి, మొదటి పేతురు 4:10 చెప్పబడింది, as every man hath received the gift. ప్రతి మనుషుడు తాను పొందినటువంటి కృపావరము. So there is no ungifted member in the body of Christ. క్రీస్తు ప్రభువారి శరీరంలో వరము లేనటువంటి విశ్వాసి ఉండడు. Everybody is gifted. ప్రతి వ్యక్తి కూడా వరం పొందినవాడే. We are not gifted alike, we are gifted differently. చూడండి, మనందరికీ ఒకే రకమైన వరాలు ఇవ్వబడలేదు. వరాల్లో మనం భిన్నమైనటువంటి వరాలు కలిగిన వారు. So we both are using different gifts in order to communicate. చూడండి, మేమిరువురు కూడాను వేరు వేరు వరాలని వాడుతున్నాము మీకు వాక్యోపదేశం చేయడానికి. I cannot go and sit there and play instruments. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ వాయించాలంటే చేత కాదు నాకు. There are some who are cooking in the hot sun. చూడండి, కొంతమంది ఎంతో ఎండ వేడిలో వంట చేస్తున్నారు. There are those who clean up the place and get ready this facility. కొంతమంది ఏమో మనం ఈ రీతిగా చక్కగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేయడానికి చక్కగా శుభ్రపరిచిన వాళ్ళు ఉన్నారు. So many people labor behind the screen and they make everything comfortable for us. తెర వెనుక ఎంతో మంది పని చేస్తూ ఇలా సౌఖ్యంగా ఉండేటట్టుగా వారు చూస్తున్నారు. According to their call, their ability, their gifting, God has placed them in different places. చూడండి, వారికి ఇవ్వబడినటువంటి తలాంతులు వరాలను అనుసరించి దేవుడు వారిని ఆయా ప్రదేశాల్లో పెట్టాడు. And now gifting is for somebody else. చూడండి, వరం అనేది వేరే వారి నిమిత్తం. It is not for self exaltation. ఏదో మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు. It's for the sake of service. మనం అది సేవించేదాని కొరకు. Now what is that service? ఏంటి ఆ సేవ? To bring my fellow believer, my fellow sister to the measure of the stature and the fullness of Christ. నా తోటి సహోదరుని, నా తోటి సహోదరిని క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి నేను తీసుకుని వచ్చినట్లుగా. So I have a twofold ministry. కనుక నాకు రెండంతల పరిచర్య ఉంటుంది. First of all, మొదటిగా bringing my own life to the perfection of beauty of his son. నా సొంత జీవితాన్ని క్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణత సౌందర్యంలోనికి తీసుకొని రావటం. To be conformed to the image of his son. తన కుమారుని యొక్క సారూప్యతలోనికి తీసుకొని రావటం. That is one ministry. అదొక పరిచర్య. The second ministry, రెండవ పరిచర్య ఏంటంటే helping my fellow believer to attain that big goal. నా తోటి సహోదరుడు కూడాను ఆ గమ్యానికి చేరుకున్నట్లుగా సహాయపడటం. Turn with me to Colossians. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక chapter 1. మొదటి అధ్యాయం. Colossians chapter 1. కొలస్సీ మొదటి అధ్యాయం. We know in the first century how Paul was used as an international missionary. చూడండి, మొదటి శతాబ్దంలో పౌలు ఏ రీతిగా అంతర్జాతీయ సువార్థికుడు లాగా పనిచేశాడు. At least on record you don't find anybody else traveling to so many places and meeting so many groups of people and preaching the gospel. కాబట్టి పౌలు సంచరించినంత ప్రదేశాలు కానీ, పౌలు బోధించినంత మందికి బోధించినట్టుగా కానీ పౌలుని గురించి కాక మరి ఏ ఇతర వ్యక్తిని గురించి అంతగా వ్రాయబడలేదు. God gave him a special gifting and special grace to do that ministry. ఆ రీతిగా పౌలు పరిచర్య చేయడానికి దేవుడు పౌలుకు ప్రత్యేకమైనటువంటి వరం ఇచ్చాడు. We don't know what others did, they might have done much more. We do not know. God knows the truth. కాబట్టి ఇతరులు ఏ రీతిగా చేశారో ఎంతగా చేశారు అనేది మనకు సరిగా తెలియదు, అది దేవుడికి మాత్రం తెలుసు. But as far as Paul is concerned, we know what is on record. అయితే పౌలు విషయమైతే వ్రాయబడింది కనుక ఆయన పరిచర్య మనం ఎరుగుదాం. He ministered to the multitudes. ఆయన బహు జనసమూహాలకి పరిచర్య చేశాడు. But see what he writes to Colossians. అయితే కొలస్సీలకు రాస్తే ఏమంటాడో చూడండి. Chapter 1. మొదటి అధ్యాయం. Verse 27. 27వ వచనం. To whom God would make known what is the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory. అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరు ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరిచాను. Verse 28. 28వ వచనం. Whom we preach, warning every man, teaching every man in all wisdom, that we may present every man perfect in Christ Jesus. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. Now in that single verse, how many times the expression every man comes? చూడండి, ఆ చిన్న వచనంలో ప్రతి మనుషుడు అనేటువంటి మాట ఎన్నిసార్లు వస్తుంది? How many times? It comes 3 times. 3 సార్లు వస్తుంది. Though he ministered to the multitudes, he never lost sight of bringing an individual into maturity. చూడండి, ఆయన బహుజన సమూహాలకు పరిచర్య చేస్తూ వచ్చినప్పటికీ కూడాను వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని సంపూర్ణతలోని తీసుకొచ్చే పరిచర్యను నిర్లక్ష్యం చేయలేదు. We are not only disciples, we are also disciplers.
కాబట్టి మనం శిష్యులు మాత్రమే కాదు, శిష్యులుగా సిద్ధపరిచే వరం కూడా. God wants us to be mentors of others. కాబట్టి దేవుడు మనం ఇతరులను సిద్ధపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలనుకుంటున్నాడు. Many a time we come to the house of God with only a selfish desire. What will God speak to me? How will God comfort me? Who will pray for me? Who will encourage me? It's all centered around me. చూడండి, చాలా పర్యాలు దేవుని ఇంటికి ఎలా వస్తామంటే చాలా స్వార్థపూరితమైన చింతనలతో వస్తుంటాం. నన్ను ఎవరు పలకరిస్తారు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు ప్రోత్సహిస్తారు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, నన్ను ఎలా ఆయన ఆదుకుంటాడు, ఇలాంటి ఉద్దేశాలతో వస్తాం. It's not wrong because God wants to meet our need in the house of God. దేవుని ఇంటిలో దేవుడు మన అవసరతలు తీర్చాలని కోరుతున్నాడు. ఆ రీతిగా రావడంలో ఏ తప్పు లేదు. We need to go with a certain level of expectation. కాబట్టి మనము కొంత పరిమాణంలో ఆశించి దేవుని ఇంటికి వెళ్ళడం మంచిదే. It's good. అది మంచిదే. But that should not be my total aim. అయితే అదే నా గురిగా ఉండకూడదు. What is the second part? రెండో భాగం ఏంటి? Lord, I am going to your house. Will you encourage someone else because I go there? కాబట్టి ప్రభా, నేను దేవుని ఇంటికి వెళ్తున్నాను, నేను వెళ్ళుట ద్వారా నా ద్వారా ఇంకెవరన్నా ప్రోత్సహించబడేటట్టుగా చేయి. Lord, if I meet a stranger, help me to befriend him and help him. కాబట్టి ప్రభా, నేను ఒక పరాయి వ్యక్తిని కలుసుకుంటే ఆ వ్యక్తికి నేను సహాయపడేదానికి నాకు సహాయపడు. I am going to pray for somebody else. నేను ఎవరి కొరకో ప్రార్థించడానికి వెళ్తున్నాను. Sometimes everyone may not be able to meet the church elder or the church pastor or the God's servant. చూడండి, కొన్నిసార్లు సంఘంలో ఉన్న వ్యక్తులందరూ కూడాను కొన్నిసార్లు పాస్టర్ గారిని లేకపోతే పెద్దల్ని కలుసుకోవడం సాధ్యపడకపోవచ్చు. They might be so busy and some people who come may take up all their time. చూడండి, వారు ఎంత పని కలిగి ఉంటారంటే కొంతమంది వాళ్ళు వచ్చారంటే వదిలిపెట్టరు. And so what happens? అప్పుడేం జరుగుద్ది? Now when you notice somebody who is sad, you can go to that person, talk lovingly to that person and find out what is going on. నువ్వు చూస్తున్నప్పుడు ఎవరన్నా విచారగ్రస్తంగా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ విషయంలో విచారించి ఎందుకు ఇలా విచారంగా ఉన్నారని వారితో మాట్లాడవచ్చు. And if there is no opportunity for him or for her to come to the front, you can spend time with them, pray with them and encourage them. కానీ వారు ముందుకు రావడానికి ఒకవేళ వారికి అవకాశం దొరకకపోతే నీవే వారి దగ్గరికి వెళ్ళి సమయం గడిపి వారి కొరకు ప్రార్థించవచ్చు. So here the verse says, ఇక్కడ వచనం ఏం చెప్తుందంటే, I want to present every man perfect in Christ Jesus. ప్రతి మనుషుని క్రీస్తునందు నేను సంపూర్ణునిగా చేయాలి. That's a responsibility God has given to us. దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అది. God gifted me for others' sake. దేవుడు ఇతరుల నిమిత్తమై నాకు వరం ఇచ్చాడు. And God give gifts to others for my sake. దేవుడు ఇతరులకు వరము నా కొరకు ఇచ్చాడు. So two things must happen. కాబట్టి రెండు సంగతులు జరగాలి. I must accept the gifts of others. I must also release my gifts. కాబట్టి ఇతరుల వరాన్ని నేను అంగీకరించాలి, నా వరాన్ని ఇతరులకు పంచాలి. Many a time we despise the ministry of others. చాలా పర్యాలు మనం ఇతరులకు ఉన్నటువంటి పరిచర్యను నిరాకరిస్తాం. Whatever they do, we despise it. We don't attach any importance to it. వారు ఏది చేసినా దాన్ని నిరాకరిస్తాము, అది లెక్క లేదు అన్నట్టుగా చూస్తాం. But God gives gifts in order to conform me to the image of His Son. దేవుడు వరాలు ఎందుకు ఇస్తున్నాడంటే తన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనల్ని తీసుకురావడానికి. Quickly we will see all the 7 things. కాబట్టి ఈ 7 సంగతులు చాలా క్లుప్తంగా మనం చూద్దాం. First of all, మొదటిగా God predestinated us to be conformed to the image of His Son. దేవుడు తన కుమారుని సారూప్యతలోనికి మనం రావాలని మనల్ని ముందుగా నిర్ణయించాడు. Secondly, రెండవది, He commanded us to walk as His Son walked. తన కుమారుడు నడిచినట్లుగా మనం కూడా నడుచుకోవాలని ఆయన కోరుతున్నాడు. Thirdly, He gave me His Son's spirit, the spirit of His Son, that I may become like His Son. తన కుమారుని ఆత్మను నాకు ప్రసాదించి నేను ఆయన వలె ఉండాలని కోరుతున్నాడు. Fourthly, He gave me the word of Christ, that I may be shaped according to His Son. తన కుమారుని యొక్క సారూప్యతలో నేను మలచబడినట్లుగా తన కుమారుని వాక్కు నాకు ఇచ్చాడు. Fifthly, He sets an example and a portrait of His Son and asks me to think like Him. కాబట్టి ఐదవదిగా తన కుమారుని ఒక చక్కని మాదిరిగా పెట్టి ఆయనను ఆలోచించు, ఆయన వలే ఉండు అంటున్నాడు. And then the Lord tells me, look at the way He did not retaliate. I want you to have the same example for you. ఆ తర్వాత ఆయన ఏ రీతిగా ప్రతిస్పందించలేదో అది చూపించి నువ్వు కూడా ఆ రీతిగా ఉండు అంటున్నాడు. And seventhly, He asked me to receive the gifts of others and release my own gift. ఏడవదిగా ఇతరుల యొక్క వరాల వలన మేలు పొందు, నీవు కూడా నీ వరాన్ని వారి క్షేమం కొరకు వాడు అంటున్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving and gracious Father, కృపగలిగిన ప్రేమ కలిగిన తండ్రి, thank you for your lofty purpose. మీ ఉన్నతమైన ఉద్దేశాలను బట్టి వందనములు. Help me and help us that we may come into the purposes of God.
ప్రభా దేవుని యొక్క ఉద్దేశంలోనికి మేము వచ్చినట్లుగా మాకు సహాయపడండి. That Christ may be glorified in and through our lives. మాలోను మా ద్వారా క్రీస్తు ప్రభువారు మహింపరచబడినట్లుగా చేయండి. We ask this in the name of our Lord and Savior Jesus Christ. మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. చివరి ప్రార్థన కాగానే మీకు అందరికీ ఇక్కడే భోజనం ఏర్పాటు చేయబడుతుంది కనుక మీరందరూ వెంటనే భోజనానికి కూర్చోవలసిందిగా మీకు మనవి చేస్తున్నాము. సాయంకాలం